5గురు పిల్లలు మిస్ అయిపోయారు. 1945లో అమెరికాలో ఒక ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుంది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ క్రిస్మస్ వాళ్ళకి ఒక చేదు జ్ఞాపకాన్ని కల్పిస్తుందని. ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో అకస్మాత్తుగా ఫైర్ అయితే స్టార్ట్ అయింది. పేరెంట్స్ వెంటనే భయపడిపోయి ఎస్కేప్ అయిపోయారు. కానీ వాళ్ళు మర్చిపోయింది ఏంటంటే వాళ్ళ 5గురు పిల్లలు ఆ ఇంట్లోనే ఉండిపోయారు. ఫైర్ కంప్లీట్ అయిన తర్వాత పోలీస్ చెప్పింది ఏంటంటే ఆ 5 మంది ఆ ఫైర్ లోనే చనిపోయారని. కానీ ఇక్కడే అసలైన మిస్టరీ స్టార్ట్ అయింది. ఫైర్ తర్వాత ఒక్క బోన్ కూడా దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత చాలా మంది ఆ పిల్లల్ని వేరే స్టేట్స్ లో చూసామని చెప్పారు. కొన్ని సంవత్సరాల తర్వాత అయితే ఫ్యామిలీకి ఒక స్ట్రేంజ్ ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మిస్సింగ్ అయిన పిల్లల్లో ఒకరిలా కనిపించారు. మరి ఆ 5 పిల్లలు నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారా, లేదా ఎవరో వాళ్ళని కిడ్నాప్ చేయడానికి ఫైర్ యాక్సిడెంట్ అయితే స్టార్ట్ చేశారా? ఈ మిస్టరీ ఇప్పటి వరకు సాల్వ్ అవ్వలేదు. ఇలాంటి మరిన్ని మిస్టరీస్ కోసం నా పేజ్ నైతే సబ్స్క్రైబ్ చేయండి.